అందరికీ నమస్కారం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సాయంత్రం 7 అయింది. ఇంకా సంధ్య అమీర్పేట నుండి రాలేదు. అప్పటికి ఎన్నిసార్లు గోడ మీద ఉన్న గడియారం వైపు చూసిందో దమయంతికే తెలియదు. ఆ రోజు శనివారం కావటం వల్ల భర్తకి చపాతీలు, పిల్లలకి పూరీల్లోకి పన్నీర్ కూర చేస్తూ మరో పక్క కూతురు ఇంటికి రాలేదని ఆలోచిస్తూ గడియారం వైపు చూస్తుంది. ప్రవచనాలు విని ఆఫీస్ నుండి లేటుగా వస్తానని చెప్పాడు దమయంతి భర్త మోహన్. రామాయణంలో సీతారాముల వైవాహిక జీవితం గురించి చాగంటి గారు వారం రోజులుగా ఎల్బీ నగర్లోని శివాలయంలో ప్రవచనాలు చెప్తుంటే అవి వినేందుకు వెళ్తున్నాడు అతను. మోహన్ ఇన్సూరెన్స్ కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆలస్యంగా వస్తానని చెప్పాడని సంతోషించాలో, కూతురు ఇంటికి రాలేదని కంగారు పడాలో అర్థం కాలేదు దమయంతికి. రోజూ సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వచ్చేది. టీవీ చూడటంలో మునిగిపోయిన కొడుకు శ్రవణ్ని పిలిస్తే పలకలేదు. దాంతో అరై న్యూస్ ఛానల్ పెట్టు అని గట్టిగా అరిచింది దమయంతి. ఏ మూడ్లో ఉన్నాడో న్యూస్ ఛానల్ పెట్టాడు. సంధ్య తర్వాత పుట్టాడు శ్రవణ్. ఇంజనీరింగ్లో ఈ మధ్య చేరాడు. టీవీ, ఫోన్ ఇవే వ్యాపకం. ఈ కాలం పిల్లలకి ఏం చెప్పేలా లేదో అనుకుంటున్న దమయంతి కళ్లకు మెట్రో రైల్లో సాంకేతిక లోపం, ఆగిన రైలు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు అన్న స్క్రోలింగ్ కళ్ళ పడింది. అమ్మయ్య, సంధ్య ఎక్కిన ట్రైన్ ఆగిపోయి ఉంటుంది అనుకుంటుండగానే సంధ్య నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఏమా సంధ్య, ఎక్కడ ఉన్నావు అనే తల్లి మాట పూర్తి కాకముందే మెట్రో ట్రైన్ ట్రబుల్ ఇచ్చిందమ్మా. 8 గంటలకల్లా ఇంటికి వస్తా, కంగారు పడకు అనటంతో దమయంతి మనసు తేలికపడింది. మెట్రోలో ఉన్న సంధ్యకి అమ్మాయి ఎక్కడ ఆదుద్దా పడుతుంటుందో అన్న ఆలోచన బాధ పెడుతుంది. సంధ్య ఇంటికి వచ్చేసరికి రాత్రి 8:30 అయింది. వస్తూనే వంటగదిలోకి వెళ్ళి తల్లిని, ఇంకా వంటగదిలోనే ఉన్నావా అమ్మా? ఏదో కొంచెం ఆలస్యమైంది. నేను వచ్చి సాయం చేస్తానని చెప్పా కదా. టిఫిన్లు వండేందుకు అంత తొందర ఎందుకు? అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. 20 ఏండ్లుగా అనారోగ్యంతో ఉన్నావు. చెప్తే వినవు. నాన్నేమో తొందరగా ఇంటికి రాడు. ప్రవచనాలు, బాతాకానీలు చేస్తుంటాడు. నేను డైనింగ్ హాల్లో అన్నీ సర్దుతా. నేను స్నానం చేసి వచ్చాక అందరం కలిసి తిందాం అని పూరీలు, మంచినీళ్లు టేబుల్ మీద సర్ది స్నానానికి వెళ్ళింది సంధ్య. సంధ్య బయటకు రాగానే బాల్కనీలో ఉన్న తల్లిని చూసింది. అమ్మ అని ఎంత పిలిచినా రాకపోయేసరికి బాల్కనీలో చూసింది సంధ్య. ఎవరికోసం ఎదురు చూస్తున్నావమ్మా అని అడిగింది. నాన్న 10 నిమిషాల్లో వస్తా అన్నాడు. ఆయన వచ్చాక తిందామని. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? డాక్టర్ ఏం చెప్పారు? తొందరగా తిని మాత్రలు వేసుకుని పడుకోమన్నారు కదా. ఆ మాటలు వినవెందుకు? నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను అని మొండికేసింది సంధ్య. దాంతో దమయంతికి కూతురుతో తినక తప్పలేదు. ముగ్గురు తిన్నాక సంధ్య, నువ్వు పడుకోమ్మా, నాన్న వస్తే నేను పెడతాలే అని సంధ్య చెప్పడంతో దమయంతి రూంలోకి వెళ్ళి పడుకుంది. మరుసటి రోజు ఆదివారం కాబట్టి లేటుగా లేవచ్చు అనే ఆలోచనలో ప్రవచనాలు అయిపోయాక రాత్రి 11 గంటలకు ఇంటి చేరుకున్నాడు మోహన్. సంధ్య చదువుకోవడం చూసి డైనింగ్ హాల్ వైపు వెళ్ళాడు. వెనకనే సంధ్య వచ్చి తండ్రికి టిఫిన్ పెట్టి తను కూడా బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంది. ఉదయం ఎప్పుడు లేచిందో తెలియదు. ఇల్లంతా శుభ్రం చేసి 8 గంటలకల్లా టిఫిన్ రెడీ చేసింది దమయంతి. 9 గంటలకు లేచిన మధు లేస్తూనే దమయంతితో ఏదో మాట్లాడాలని పిలిచాడు. నిన్న ప్రవచనాలు వింటుంటే వెనక నుంచి తెలిసిన గొంతు వినిపించింది. చూస్తే నా చిన్ననాటి స్నేహితుడు గోపి కనిపించాడు దమయంతి. ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ వచ్చాడట. ఎల్బీ నగర్లో ఉంటున్నాడు. వాడికి మనలాగే ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే స్థిరపడ్డాడట. మన సంధ్యకి ఈడు జోడు. మన అమ్మాయికి కూడా అమెరికా వెళ్ళాలని కోరిక ఉంది కదా. పెళ్లి చేసుకున్నాక అక్కడే ఎంఎస్ చేస్తుంది. ఏమంటావ్ అన్నాడు భార్యతో. సంధ్యకి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు తెలిసి అమెరికా వెళ్లాలన్న కోరిక కూడా లేదు. అయినా సంధ్యకి ఇప్పుడు 20 ఏళ్లు నిండాయంతే కదా. బీటెక్ ఇప్పుడే అయింది. అప్పుడే పెళ్ళేందుకు అని దమయంతి చెప్పినా వినకుండా మోహన్ సంధ్యని బలవంతంగా ఒప్పించాడు. అమ్మ నువ్వు ఆరోగ్యంగా చూసుకుంటా అంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటా అంది సంధ్య. సరే తల్లి అన్నాడు. ఆ వెంటనే మగ పెళ్లి వాళ్ళు రావటం, ఇద్దరూ ఇష్టపడడం, పెళ్లి జరగటం చకచక 2 నెలల్లో జరిగిపోయాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సంధ్యని, అల్లుడు మధుని విమానం ఎక్కించి ఇంటికి వచ్చారు దమయంతి, మోహన్. 3 ఏండ్లు గిరుని తిరిగిపోతాయి. ఈ 3 ఏండ్లలో సంధ్య, మధు హైదరాబాద్కి రానే లేదు. కరోనా మహమ్మారి వాళ్ళని కట్టడి చేసింది. ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. న్యూయార్క్లో టైం రాత్రి 12 గంటలు. కూతుర్ని పడుకోబెట్టి సంధ్య ల్యాప్టాప్ మూసింది. లైట్ ఆపేద్దామని వెళ్తుంటే సైలెంట్ మోడ్లో ఉన్న సెల్ఫోన్ లైట్ వెలిగి ఆరుతూ కనిపించింది. దాంతో ఫోన్ వైపు వెళ్ళింది సంధ్య. నాన్న దగ్గర నుండి ఫోన్. ఈ టైంలో నాన్న ఫోన్ ఎందుకు చేశారు అనుకుంటూ కంగారుగా సెల్ఫోన్ చేతిలోకి తీసుకుంది సంధ్య. హలో అనగానే అమ్మా సంధ్య అంటూ నాన్న గొంతులో కంగారు వినిపించింది. ఏదో జరిగిందని సంధ్య మనసు కీడు శంకించింది. ఏమైంది నాన్న అని అడుగుతుంటే నాన్న చెప్పలేకపోతున్నారు.
అమ్మ సంధ్య అమ్మ సంధ్య అంటున్నారే కానీ విషయం చెప్పడం లేదు. 2-3 సార్లు అడిగితే అమ్మ ఇంక లేదమ్మా అని ఏడుస్తూ చెప్పాడు. సంధ్య గుండె పగిలిపోయింది. అదేంటి, అమ్మ వయసు 50 ఏండ్లే కదా, అప్పుడే ఏమైంది? నిన్ననే నాతో మాట్లాడింది, ఆరోగ్యంగా ఉన్నా అంది. ఏమైంది అమ్మకి? నాన్న పెడుతున్న టెన్షన్ భరించలేక గుండె ఆగిందా? ఎన్నో ఆలోచనలు. ఏం చేయాలో అర్థం కాక సంధ్యకి మైండ్ పనిచేయలేదు. మరో పక్క మధు ఇంట్లో లేడు. ఆఫీస్ పని మీద టెక్సాస్ వెళ్ళాడు. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ మధుకి ఫోన్ చేసింది. మధు ఫోన్ తీయగానే నాన్న ఫోన్ చేశాడు. అమ్మ గుండెపోటుతో చనిపోయిందట, మనల్ని రమ్మంటున్నాడు అని చెప్పగానే మధుకి ఏం అర్థం కాలేదు. కరోనా తగ్గి ఈ మధ్యనే కొంచెం సెటిల్ అయ్యాం అనుకుంటుండగానే అత్తగారికి ఇలా అయిందేమిటి అనుకుంటూ ఏం చేద్దాం అని సంధ్యని అడిగాడు. ఏం చేద్దాం అంటావేంటి, మనం వెళ్ళాలి కదా అంటుంది సంధ్య. మధు, టెక్సాస్ నుండి న్యూయార్క్ రావాలి, అందరూ కలిసి బయలుదేరాలి. అదీ కాక వీసా ప్రాసెసింగ్ పని కూడా ఉంది. ఎంత లేదన్నా 48 గంటల్లోపు హైదరాబాద్ వెళ్ళటం సాధ్యం కాని పని. అదే విషయం నాన్నకి చెప్తే ఏమనుకుంటాడో అని భయం. తమ్ముడు శ్రవణ్ ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు, వాడికేమీ తెలియదు అని ఇలా ఆలోచిస్తుంటే హైదరాబాద్ వెళ్లేందుకు మధు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. దాంతో అందరి బట్టలు సర్దడం మొదలుపెట్టింది. మధ్య మధ్యలో తండ్రితో మాట్లాడుతూ మేము హైదరాబాద్ వచ్చేదాకా అమ్మ దహన సంస్కారాలు ఆపమని మాత్రం చెప్పగలిగింది. దహన సంస్కారాలు ముగించిన 15 రోజుల తర్వాత అందరూ తిరుగు పయనం అయ్యారు. తమ్ముడిని ప్రైవేట్ హాస్టల్లో చేర్చి నాన్నను కూడా న్యూయార్క్కి తీసుకెళ్లారు. అందరి పరిస్థితి ఒకేలా ఉండడంతో ఒకరిని మరొకరు చూసుకోవడంలోనే కొన్ని వారాలు గడిచిపోయాయి. తెల్లవారుజామున 4:30 అయింది టైం. వంటగదిలో చప్పుడు వినిపిస్తుంటే సంధ్య వెళ్ళి చూసింది. అక్కడ తండ్రి గిన్నెలు సర్దుతూ కనిపించాడు. ఏంటి నాన్న, ఇక్కడ ఇప్పుడేం చేస్తున్నావు అని అడిగింది సంధ్య. ఏం లేదు తల్లి, ఇన్నాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నా అన్నాడు. ఇలా అమ్మ బతికి ఉన్నప్పుడు చేయాల్సింది, ఎంతో సంతోషించేది. అమ్మకి సాయం చేసి ఉంటే ఆమె టెన్షన్ పడేదే కాదు. నువ్వు కొంచెం తోడుగా ఉన్నా అమ్మ ఇవాళ బ్రతికి ఉండేది. ఎప్పుడు చూసినా ఫోన్, పేపర్, స్నేహితులతో ముచ్చట్లు, గంటల తరబడి నడక. అమ్మకి ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందోనని లేని రోగాన్ని నెత్తిన వేసుకుని తప్పించుకునేవాడివి, వాకింగ్ చేసేవాడివి. ఉదయం పూట పనుల్లో అయినా ఆమెకి సాయం చేయలేకపోయావు. మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో కూడా సాయం చేయలేదు. అటు తాతయ్యని, ఇటు మమ్మల్ని, మరోవైపు వంట, ఇంటి పనులని బ్యాలెన్స్ చేయలేక అమ్మ చాలా టెన్షన్ పడింది. ఆ పనులన్నింటి మధ్యలో నువ్వు కాఫీ ఇవ్వు, బాక్స్ అద్దావా, షూ తుడిచావా అంటూ వేసే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరయ్యేది. ఆఖరికి నీ ఐడి కార్డు కనబడకపోతే ఆ కంగారు కూడా అమ్మ మీదే రుద్దేవాడివి. నిన్ను ఎంత బ్రతిమలాడినా నీ పనులు నువ్వు చేసుకోలేదు. సాయంత్రాలు మాకు చదివేనే చెప్పేవాడివా, అది కూడా అమ్మే చూసుకోవాలి. ట్యూషన్కి పంపాలంటే చాలా దూరం తీసుకెళ్ళాలి, తీసుకురావాలని మమ్మల్ని ఇంటి దగ్గరే కట్టిపడేశావు. అసలు అంత దూరంలో ఇల్లు ఎందుకు కొన్నావు? కనీసం మాకు మంచినీళ్ళ బాటిల్ పట్టి ఇవ్వలేదు. మేము స్కూల్కి వెళ్తుంటే సందు చివరి వరకు అయినా వచ్చేవాడివి కాదు. అన్నీ అమ్మే చేసేది. ఉదయం 4ంటికి నిద్రలేస్తే అప్పటినుంచి నువ్వు ఆఫీస్కి వెళ్లే వరకు మరమనిషిలా పనిచేస్తుంటే నిమ్మకి నీరెత్తినట్టు ఉండేవాడివి. వంటగది వైపు చూసేవాడివే కాదు. అమ్మని ఎప్పుడైనా మాత్రలు వేసుకున్నావా అని అడిగావా? ప్రేమ పంచితే ఏమవుతుంది నాన్న? చివరికి నా పెళ్లి విషయంలో కూడా అన్నీ అమ్మే చూసుకుంది. తను ఎంతో టెన్షన్ పడి మమ్మల్ని తీర్చిదిద్ది చివరికి ఇలా అకాలంగా మరణించింది. రోజులో ఒక అరగంట అయినా అమ్మకి సాయం చేసి ఉంటే అమ్మ ఇప్పుడు బ్రతికి ఉండేది. పని మనిషిని లేదా వంట మనిషిని పెట్టుకోలేని స్థితిలో ఏమీ లేవు. నీ చాదస్తం పిచ్చితో అమ్మని ఇబ్బంది పెట్టావు. పూర్వం అంటే సదుపాయాలు లేకపోవడం వల్ల మగవాళ్ళు దూరాలు జర్నీ చేసి అలసిపోయి ఇంటికి వచ్చేవాళ్ళు. దానివల్ల ఇంట్లో ఉన్న ఆడవాళ్లే ఇంటి పని మొత్తం చేయాల్సి వచ్చేది. అదీ కాక అప్పట్లో టెన్షన్స్ తక్కువ, తినే తిండిలో కల్తీ లేదు. ఇప్పుడు అంతా కల్తీమయం. ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. అటువంటిది అనారోగ్యంతో ఉన్న అమ్మని ఎలా చూసుకోవాలి? నేను వద్దని ఎంత చెప్పినా వినకుండా తెలిసిన వాళ్ళు అమెరికా సంబంధం అని నన్ను కూడా అమ్మకి దూరం చేశావు. ఇప్పుడు బాధపడి ఏం లాభం? నాన్న, ఒక్క విషయం, అమ్మ కూడా ఒక తండ్రికి కూతురే కదా. ఇప్పుడు నీ కూతురు కష్టపడుతుందని సాయం చేసేందుకు ట్రై చేస్తున్నావు. నేను చేసుకుంటా, నువ్వు వెళ్ళి పడుకో అని సంధ్య ఇన్నేండ్లుగా మనసులో అదిమి పెట్టుకున్న బాధను తండ్రి ముందు వెళ్ళగక్కి భారంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎంతో ఎత్తుకు ఎదిగిన కూతురుని చూసి మురిసిపోవాలో లేక పోగొట్టుకున్న భార్యను తలుచుకుని బాధపడాలో అర్థం కాక దిగాలుగా వెళ్ళి పడుకున్నాడు మోహన్. తండ్రి కూతుళ్ళ మధ్య జరిగిన సంభాషణ విన్నట్లు కూతురుపైన చేయివేసి పడుకున్నాడు మధు. ఎందుకంటే ఇప్పుడు మధు కూడా ఒక భర్తే కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.